యమై మమతా నందగిరి. ఎవరు? మమతా కులకర్ణి ఒకప్పుడు హాట్ హీరోయిన్, స్టార్ హీరోయిన్. మన దగ్గర దొంగాపులి సినిమా ఉంటుంది, మోహన్ బాబు సినిమా సూపర్ అండి, చూడండి. ప్రేమ శకర్ అయిన ఒక సినిమా ప్రశాంత్. అది 1990స్లో బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ ఈమె. 2002లో లాస్ట్ సినిమా అయితే వచ్చినట్టుంది. 2003లో యూఎస్ వెళ్ళిపోయింది. విక్కీ గోస్వామి అని చెప్పేసి అతను లవర్ అని కొంతమంది, మొగుడని కొంతమంది అంటారు. మొత్తానికి అతనితో ఉంది. బట్ 2016లో అకస్మాత్తుగా ఈమె పేరు బయటకు వచ్చింది. ఎందుకు ఏంటంటే ఈమె వాళ్ళ మొగుడు కలిసి డ్రగ్స్ సప్లై చేస్తున్నారు అన్నట్టు. బట్ ఈమె ఇన్వాల్వ్మెంట్ లేదని తెలిసింది. బట్ ఆమె మీద నిఘా పెట్టారు. ఇక వాడిని వదిలిపెట్టేసింది. పోరా బాబు నీతో నాకు వద్దని. ఇక మొన్న 2024లో, దట్ మీన్స్ లాస్ట్ ఇయర్ ఇండియాకి వచ్చింది. ఐ థింక్ ఇండియాకి వచ్చిన 3-4 నెలలు అవుతుంది అంతే. ఇప్పుడు ప్రయాగ్రాజ్ దగ్గర కిన్నెర అఖారా కిన్నెర అఖాడా అంటే ఆశ్రమం, పీఠం అంటూ ఉంటారు కదా. అలా ఈ సాధ్వీలకి సంబంధించి ఎవరైతే ఇక ఇహపర బంధాలకు దూరంగా అఘోర మగవాళ్ళు, సాధ్వి ఆడవాళ్ళు, నాగసదు లైక్ ఈ వేలు అనుకోండి, వీళ్ళకి పీఠం అనేది ఉంటుంది. ఈ పీఠానికి సంబంధించి కొంతమంది ఫండ్స్ ఇస్తూ ఉంటారు. అండ్ సాధ్విగా మారాలనుకున్న వాళ్ళు వీళ్ళు చెప్పిన నియమాలన్నీ కూడా పాటిస్తూ వీళ్ళ దగ్గర మొత్తం ఇస్తారు. దెన్ ఇక అక్కడే వాళ్ళు ఉంటూ నియమ నిబంధనలు పాటిస్తూ ద బెస్ట్ వేళ ఇహపర భోగాలకు దూరంగా ఉంటూ బతికేస్తారు. అలా ఈ కిన్నెర అఖారా అన్న దానికి సంబంధించి మహామండలేశ్వర్ దాని యొక్క మెయిన్ పర్సన్ వచ్చేసి ఎవరు అన్నప్పుడు శ్రీ లక్ష్మీనారాయణ త్రిపాఠి. ఆయన డాక్టర్ కూడా. దెన్ ఆయన ఈమెకి దీక్ష ఇవ్వటం జరిగింది, దీక్ష తీసుకోవటం జరిగింది. సో మమతా కులకర్ణి ఇహపర భోగాలకు దూరంగా, తన స్టార్డమ్కి దూరంగా అన్నీ వదులుకుని సాధ్విగా మారిపోయింది. మేబీ కొంతమంది అనుకోవచ్చు, అన్య మతస్థులు కావచ్చు, సూడో సెక్యులర్లు కావచ్చు, ఏమని ప్రయాగరాజ్ దగ్గర ఈ సెలబ్రిటీలకు సంబంధించి సాధ్వీలుగా మార్చి అలా చూపెట్టడం ద్వారా ఏదో గొప్పగా చూపిద్దని ఏదో తాపత్రయపడుతుంటారని అనుకుంటారేమో. అలా దయచేసి మూర్ఖంగా ఉండకండి. చాలామంది గతంలో నక్సలిజంలోకి, మావోయిజంలోకి వెళ్ళేవాళ్ళు, చదువుకున్న వాళ్ళు. ఎందుకంటే సిస్టమ్ను మార్చాలంటే ఇలాగే అని. బట్ వాళ్ళంతా రియలైజ్ అయ్యారు, ఈరోజు సొసైటీని బతుకుతున్నారు. అలా మన సమాజంలో కొంతమంది ఈరోజు ప్రేమ, పెళ్ళి, భార్య, పిల్లలు, భర్త, బంధాలు, అనుబంధాలు, జాబు, ఆస్తి, అధికారం ఇవన్నీ కాదు శాశ్వతం. ముక్తి, ఇక మరుజన్మ అన్నది ఉండొద్దు. బ్రతికినంతకాలం కూడా ఆ భగవంతుని ధ్యానిస్తూ, వీలైతే సమాజ సేవ చేసుకుంటూ, వీలైతే 4 మంచి మాట 10 మందికి చెప్పుకుంటూ సంతోషంగా బతుకుదని చెప్పేసి ఇదిగో ఇటువంటి అఖాడాలలో, పీఠాలలో, ఆశ్రమంలో జాయిన్ అవుతున్నారు. బట్ జాగ్రత్త, దొంగ వాళ్ళ దరిదాపులు కూడా పోకండి. కొంతమంది డూప్లికేట్ ఉంటే జాగ్రత్తగా చూసుకొని క్రాస్ చెక్ చేసుకోండి. సో మమతా కులకర్ణి ఇక నుంచి యమై మమతా నందగిరి సాధ్విగా మారింది. నియమనిష్ఠులు అవన్నీ కూడా పాటిస్తూ తన జీవితం గొప్పగా ముందుకు సాగాలని కోరుకుంటున్నా. ఆమె వయసు వచ్చేసి అరౌండ్ 51 or 53. మంచి డెసిషన్ అయితే తీసుకుంది. అండ్ ఐఐటీలో చదివినటువంటి ఏరోస్పేస్ ఇంజనీర్ చదివినటువంటి ఇంకో కుర్రాడు ఉన్నారు. అతను కూడా ఈ సాధువుగా మారాడు. అతని సంబంధించి సెపరేట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.